హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఈ వీడియోలో అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కొందరికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియదు కూడా. అందుకే దాని గురించి క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. అదేంటంటే గ్రూప్ 1 సివిల్స్కి తేడా ఏంటి, రెండు ఒకటేనా అని చాలామందికి డౌట్ కూడా ఉంటుందండి. అంతెందుకు, నాకే కొన్ని సంవత్సరాల కిందట అంటే మామూలుగా మనసులో సివిల్స్ కోచింగే తీసుకోవాలని ఉండే. కాకపోతే నాకు సివిల్స్ కోచింగ్ అనేది తెలియక గ్రూప్ 1 కూడా మనకు సివిల్స్లో వస్తుందేమో అన్నట్టుగా అలా అనుకొని గ్రూప్ 1 కోచింగ్ అని అలా అడిగాను అన్నట్టు. తర్వాత నాకు అర్థమైపోయింది గ్రూప్ 1కి సివిల్స్కి చాలా తేడా ఉంది అని అనేది. ఎందుకంటే తెలియక రెండు ఒకటే అని చాలామంది అనుకుంటారండి. కానీ అసలు రెండు ఒకటి కాదు. ఒకటి మనకు గ్రూప్ 1 వచ్చేసరికి స్టేట్ పర్పస్ అన్నట్టు, సివిల్స్ వచ్చేసరికి మనకు సెంట్రల్ పర్పస్. అంటే ఇవి స్టేట్ పర్పస్ జాబ్స్ ఏమో గ్రూప్ 1లో వస్తాయి, సెంట్రల్ పర్పస్ జాబ్స్ ఏమో సివిల్స్లో వస్తుంది. కానీ మనము ఏదైనా మనము గ్రూప్ 1కి కోచింగ్ తీసుకోవాలి అని అంటే మనము కంపల్సరీ సివిల్స్కు కోచింగ్ తీసుకోవాలండి. ఎందుకంటే సివిల్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళే గ్రూప్ 1కి మనకు ఎలా చదవాలి, థియరీ ఏంటి అసలు అనేది మనకు క్లారిటీగా అనేది మనకు సివిల్స్లోనే తెలుస్తుందండి. అంటే మనము సివిల్స్ కోచింగ్ తీసుకోకుండా గ్రూప్ 1కి ఎగ్జామ్స్ రాయాలి అని అంటే మనము కంపల్సరీ ఏవే బుక్స్ చదవాలా అనేది మనకు స్టాండర్డ్ బుక్స్ అయితే తెలిసి ఉండాలండి. మినిమం బేసిక్ అయితే మనకు తెలిసి ఉండాలి. లేదు అని అంటే మనం కోచింగ్ అన్నా తీసుకొని ఉండాలి. అలా ఎందుకు మేడం, మామూలుగా అందరు రాస్తారు కదా, మామూలు అంటే వేరే గ్రూప్ 2 గ్రూప్ 4 వాళ్ళు కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ 1కి రాస్తారు కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. కానీ రాస్తారండి. ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు బిట్స్ వైజ్గా మనము ప్రిపేర్ అవుతాము కాబట్టి, అది గ్రూప్ 2 అన్నా గ్రూప్ 4 అన్నా. అలా మనకు గ్రూప్ 1లో మనకు బెనిఫిట్ ఒకటి ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకు మెయిన్స్లో ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే మెయిన్స్ అనేది ఈక్వల్ టు సివిల్స్ అన్నట్టు. మనం సివిల్స్ ఎలా ప్రిపేర్ అవుతామో అనేది గ్రూప్ 1లో మెయిన్స్ కూడా అలాగే మనం రాయాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ వెళ్ళినా కానీ మెయిన్స్కి మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో అయినా మనం కంపల్సరీ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిందే. మెయిన్స్కి మనం కోచింగ్ అనేది తీసుకోవాల్సిందే. గ్రూప్ 1 అనేది మనకు స్టేట్ లెవెల్ పర్పస్ జాబ్స్ అండి. సివిల్స్కి వచ్చేసరికి మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటివి చాలా జాబ్స్ ఉంటాయి. అవన్నీ సెంట్రల్ లెవెల్కి అయితే వస్తాయి అన్నట్టు. గ్రూప్ 1కి వచ్చేసరికి మనకు డిఎస్పి, సబ్ కలెక్టర్స్, మళ్ళీ ఆర్డీఓ ఇలాంటి పోస్టులన్నీ చాలా బేసిక్ పోస్టులన్నీ మనకు గ్రూప్ 1లో అయితే ఆడుంటాయండి. ఇవన్నీ ఓన్లీ స్టేట్ పర్పస్ అన్నట్టు. ఓకే అండి, నేను దీని గురించి అయితే మీకు చిన్న వీడియోలో చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అనుకున్నాను. క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అని అనుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఓకే అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలను అయితే కలుస్తానండి. ఓకే అండి, బాయ్.